అన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో మనలో చాలా మంది వండిన అన్నాన్ని, కూరల్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటూ ఉంటారు. నిజానికి ఇలా ఆహార పదార్థాల్ని పదే పదే వేడి చేయడం ఏమాత్రం మంచిది కాదంటారు నిపుణులు. ఒకసారి వండిన ఆహారాల్ని తరచుగా వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలు కోల్పోవడమే కాదు, వాటిలో హానికారక విషతుల్యాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వండిన ఆహారాల్ని పదే పదే వేడి చేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వండిన ఆహారాల్ని పదే పదే వేడి చేసుకుని తినడం మనలో చాలా మందికి అలవాటు. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు, పడేయడం ఎందుకులే అని మరికొందరు ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అవి పోషక విలువల్ని కోల్పోతాయి. వాటి నుంచి విష పదార్థాల ఉత్పత్తి జరగచ్చు. ఆహార పదార్థాల రుచి కూడా మారిపోతుంది. ఫలితంగా తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఆకుకూరల్ని, క్యారెట్లని అతిగా ఉడికించడం, రెండోసారి వేడి చేయడం రెండూ సరికాదు. వీటిల్లో ఉండే ఇనుము, నైట్రేట్లు, ఇతర పోషకాలు శరీరానికి ఏ మేలు చెయ్యకపోగా హానికరంగా మారతాయి. కార్సినోజెనిక్ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్కు కారణమవుతాయి. మరీ తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లల్లో గిన్నె ఉంచి గోరువెచ్చగా అయ్యాక తినొచ్చు. అలాగే గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. అలా చేస్తే అందులోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. గుడ్లలో సమృద్ధిగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ని విడుదల చేస్తుంది. ఇక చికెన్ ని రెండోసారి హీట్ చేస్తే అందులోని మాంసకృత్తులు నశిస్తాయి. మాంసకృత్తులు అధికంగా లభించే పుట్టగొడుగుల్ని వండిన వెంటనే తినేయాలి. నిల్వ ఉంచడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం రెండూ సరికాదు. ఇలా చేస్తే అందులో ఉండే ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆక్సిడైజ్డ్ నైట్రోజన్ ఫ్రీ రాడికల్స్ చేరతాయి. దాంతో జీర్ణ సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయచ్చు. వండిన ఆహారాలను ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.